హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను రథయాత్ర చూపించబోతున్నాను, ప్లస్ మళ్ళీ కొన్ని బ్లాగ్స్లో మీకు చూపించబోతున్నాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంటి నేను బయలుదేరిపోతున్నాను ఆఫీస్కి. దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానది నాకు తెలీదు. సో చేయబోతున్నా. సో రెడీ కాండి, బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కొన్నాను గైస్, అయితే పదండి వెళ్దాం. చూసారా అంత దరిద్రంగా ఉన్నాయి. ఆ లోపల ఉండిపోయి ఇప్పుడు ఈ షూస్ వేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత వేసుకుంటా. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి షూస్. సో వెళ్దాం పోదండి. గైస్ వచ్చేసాను. అయితే మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. సో కొంచెం దూరం పడుతున్నాను, ఎందుకంటే కనబడట్లేదు అని అంటున్నారు కొంతమంది. సో వారి కోసం అనేది నేను అలా చేస్తున్నాను. కొన్ని టిప్పులు చెప్పండి అమ్మా, దేనికైనా మారుద్దాం. డబ్బుకి జీవితం మారిపోవాలి, అలాంటి టిప్లు అవ్వండి. నార్మల్ అవ్వకండి. సెకండ్ టైం ఎందుకు వెళ్ళానంటే ఇంటికి తాళాలు వచ్చాను. సో ఆఫీస్కి వచ్చినప్పుడు తాళాలు తేకపోతే అలాగా కష్టం కదా. సో తాళాలు తెచ్చుకోవడానికి వెళ్ళి తాళాలు తెచ్చుకొని ఆఫీస్కి వచ్చా. సో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నీకు తాళాలు తీసి కనబడతానే. వీడియో తప్ప నేను ఇంకేం తీసుకోలేను, ఇక్కడ మీకు ఇంకేం చూపించలేను, ఎందుకంటే ఆఫీస్ని నేను చూపించకూడదంట సార్ చెప్పారు. సో ఆ స్ట్రిక్ట్ రిలేషన్స్ నేను వాడాలి, తప్పకపోతే అవ్వదు. సో వాడతా. ప్లస్ అతని గురించి పక్కన పెడతాను. నా వర్క్ చాలా సింపుల్, ఫ్రీలాన్సింగ్ వర్క్ నాది. సో నేను వర్క్ చేస్తా. ఒక బుక్ కొనుక్కుంది. ఆ బుక్ని నేను స్కాన్ చేసి ఆ బుక్ పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి. అది ఒక ఫిజికల్ బుక్ నేను ఈ బుక్లో మార్చాలి, ఈజీగా చెప్పాలంటే. సో అది నా పని. దాన్ని బట్టి మీద నాకు శాలరీ ఇస్తున్నారు. సో ఇప్పటికి ఓకే. రేపొద్దున ఇంకేదైనా అవ్వచ్చు, చెప్పలేను. సో ఏదైనా సరే, ఏ స్కిల్ అయినా పర్లేదు, బట్ ఒకటి నేర్చుకుంటే దాన్ని బట్టి ఇంకొకటి స్కిల్ కూడా మీరు నేర్చుకునే అవకాశం కూడా ఉండొచ్చు. సో నేర్చుకున్న తర్వాత వర్క్ చేయండి, స్టార్ట్ చేయండి. ఏదైనా సరే ఇవాళే స్టార్ట్ చేయండి, మరి రేపటి కోసం స్టార్ట్ చేయడానికి చూడకండి. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండండి, ప్రాక్టికల్గా చేయండి. ఇది నేను తెలుసుకున్న ఒక సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్పాను. వస్తే చేయండి, వాడండి, సరేనా? అయితే గైస్ రీల్స్ ఇప్పుడు వీడియోస్ అనేవి కొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చేయాల్సినవి ఉన్నాయి, అవి నేను చేయలేకపోతున్నాను కొన్ని రీజన్స్ వల్ల. అంటే టైం సరిపోవట్లేదు. సో దాన్ని బట్టి మీద నేను కొంచెం అక్కడ స్టాప్ చేశాను. ఓన్లీ బ్లాగ్స్ ఒకటే రికార్డ్స్ చేస్తున్నాను. ఛాలెంజ్ చేశాను ఒక మోటివేషన్ ఛానల్లోనే. సో 212 days of 30K ఫాలోవర్స్ కోసం. సో ఇప్పుడు నాకు చూస్తే మన యూట్యూబ్లో చూసుకుంటే మనకి 20 మెంబర్స్ ఉన్నారు, ఎక్కువ కూడా లేరు. అది ఇంకా కొంచెం గ్రో చేయాలి. నా సపోర్ట్ అంటే నా వరకు నేను ప్రయత్నం నేను చేస్తా. లాస్ట్ వరకు నా 100% నేను పెడతా. ఈ బ్లాగ్లో ఓన్లీ మీకు జగన్నాథ్ గురించి వస్తుంది, అంటే మా ఊర్లో ఎలా జరుగుతుంది అనేది నేను చేస్తున్నా. సో నేను ఎలా చేస్తున్నానో మీకు పట్టించుకోకండి, చూడండి. జస్ట్ నా బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇస్తే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా చాలా 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 హెల్ప్ వస్తుంది. సో మీరు ఇలాంటివి చూడండి, నాకు ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నా. సో ఒక తెలుగుడికి చాలా కష్టంగా ఛాన్సెస్ దొరుకుతాయి. సో వేరే వాళ్ళకి ఈజీగా దొరుకుతాయని చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాడికి దొరకడం చాలా కష్టం ఇవాళ రేపు. నేను మీకు ఎలాగైనా చెప్తాను. సో దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి, ప్రూవ్ చేసుకుంటా. సో ఒక్క ఛాన్స్ మర్చిపోనివ్వను. ఇది నాకు జీవితాంతం ఉండిపోతుంది ఛాన్స్. సో ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను, ఇది నా నమ్మకం. ఒకవేళ వీడియో లేట్గా వస్తుందంటే ఏం బాధపడకండి. వీడియో ఒకవేళ లేట్గా వస్తే 2-3 చాలా చాలా భయంకరంగా ఏదో ప్లాన్ చేశానని మాత్రం నమ్మండి, చేస్తా. ఇంకో విషయం, వీడియో లేట్గా వచ్చిందంటే నేను ప్లాన్ చేసి చేయట్లేదు. నేను ఏం చేస్తున్నా, అక్కడ వచ్చే వీడియో కొంచెం ఎడిట్ చేయడానికి ప్రాబ్లం ఏముంటుంది, లేదు అంటే అక్కడ ఏదో పెద్ద కంటెంట్ ఉంటుంది, అది మీకు తేయడానికి నేను ట్రై చేస్తున్నానని అనుకోండి. మీరు బాగా ఇంటెలిజెంట్. సో నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.
ఓకేనా. సో నా పని స్టార్ట్ చేస్తా. మళ్ళీ నేను ఐ థింక్ ఇంటికి మళ్ళీ వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతాను. సో అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు వీడియోలోనే అలాగే ఫ్రీజ్ అయిపోండి. ఓకే గాయ్స్, ఇక్కడ మన జగన్నాథ్ కోవిల్ ఉంది, చూపిస్తాను. జగన్నాథ్ కోవిల్ ఇది. సో ఇప్పుడు రథం లాగడానికి వెళ్తున్నారు. మా ఫ్రెండ్స్ వచ్చారు. జయండ్రా అమ్మా అక్కడ ఉంది రథం, అక్కడ లాగుతున్నారు. మీ ఊర్లో ఎలా జరుగుతుందో కూడా కమెంట్ చేయండి. మా ఊర్లో ఎలా జరుగుతుంది ఇదిగోండి, ఇలా జరుగుతుంది. ఇక్కడ లాగండి, అక్కడ ఉన్నది. సో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను జగన్నాథ్ రథం. ఎంత జనం ఉన్నారంటే ఆ టైంలో మీరు నమ్మలేరు, అంత జనం ఉన్నారు. అయితే అక్కడికి మేము వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. అంటే అక్కడ మీకు నేను చూపించడానికి, మా ఊర్లో ఇలా జరుగుతుందని చూపించడానికి కొన్ని సైడ్ యాంగిల్స్ కూడా తీయాలని చూశాను. ఇవ్వండి అక్కడ జగన్నాథ్ రథం చూపించిన తర్వాత ఎంత జనం ఉన్నారు చూడండి. అక్కడ మీకు చూపించబోతున్నాను. మా ఊర్లో ఇలా జరుగుతుంది. అక్కడ డ్యాన్స్ కూడా వేస్తున్నారు చూడండి. వచ్చాం, నిండిపోయారు. నేను మీకు ఇప్పుడు వ్యూ చూపించబోతున్నాను. అక్కడ బ్యానర్స్ గట్రా అన్నీ వేసి ఉన్నాయి. దాని తర్వాత అక్కడ నుండి రథం వస్తుంది. ఇక్కడ ప్లేస్ కూడా ఉంటుంది, అంటే ఇక్కడ వచ్చి ఆగుతుంది. సో అక్కడ దాని తర్వాత ఆ ప్లేస్ చూపించిన తర్వాత మీకు గాంధీ పార్క్కి వెళ్ళాం. గాంధీ పార్క్ నుండి అక్కడ జేసీడీ గ్రౌండ్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇది ఒక గ్రౌండ్ ఇదేనండి మా జాగా. ఈ జాగాలో ఇదొకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. గైస్ కుక్కల మీటింగ్ పెట్టారు. ఆ డ్యాన్స్ అయిన తర్వాత మేము జగన్నాథ్ కోవిల్ వ్యూ చూపించడానికి వచ్చాము. చూడండి లైట్స్ అంతా మొత్తం ఎంత సెటప్ వేసుకొని ఉన్నది. ఇప్పుడు మేము వచ్చాము, ముడి మిక్చర్ తింటున్నాము. మా ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఇక్కడ ఏ మార్కెట్ ఉందో చూపించబోతున్నా. ఈ దుకాణాలన్నీ ఉన్నాయి. మ్యూట్ చేసి మళ్ళీ పెట్టడమే. ఫ్లవర్ షాప్ కూడా ఉంది అక్కడ చూస్తున్నట్టుగా ఉంటే. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ మీకు చూపించడానికి ట్రై చేశాను. నెక్స్ట్ దాని తర్వాత మేము కొంచెం నా ఫ్రెండ్తో మాట్లాడుకుని చిల్లే जगत अर्थ प्रेम नवेदन को नहीं आसुछंती भजन माध्यम